హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలండి. మరుగుతున్న వాటర్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పిండి అవసరమో ఫస్ట్ పొడి పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. అలా మరుగుతున్న వాటర్ని ఆ పొడి పిండిలో వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అన్నీ మొత్తం వాటర్ ఒకటేసారి యాడ్ చేయకూడదు. మనకు అవసరం ఉన్నంత వరకు వేసుకుంటూ పిండిని కలపాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ నేను ఎలా కలుపుతున్నానో చూడండి. మొత్తం పిండికి కలిసేలాగా వాటర్ కలిసేలాగా మొత్తం కలపాలి. చూడండి ఫ్రెండ్స్, జొన్న రొట్టె చేయడం చాలా ఈజీ అండి. చాలామంది ఆయిల్తో చేస్తారు కానీ పిండితో చేయడం రాదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు వాటర్ తక్కువైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, కలుపుతున్నానండి. మొత్తంగా అలా కలిపిన పిండిని ఒక 10-15 నిమిషాల వరకు అలా కలిపి పక్కకు పెట్టేయాలండి. ఎంబడే వేస్తే చపాతీ రాదు. చూడండి ఫ్రెండ్స్, అలా కలపాలి. కలిపిన పిండిని అలా మొత్తం దగ్గరికని అలా కొంచెం ప్రెస్ చేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా కదండి జొన్న రొట్టె. ఓకే ఫ్రెండ్స్, అలా చేసి పక్క పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. నేనైతే పిండి మొత్తం ఒక 15 నిమిషాల తర్వాత పిండిని మొత్తం ఒక ముద్దలాగా చేసి పక్కకు పెట్టానండి. చపాతీ పీట మీద పొడి పిండి వేసుకొని ఫస్ట్ అయితే మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి క్వాంటిటీ తీసుకొని అలా అనాలండి. అలా అనుకుంటూ కొంచెం పొడి పిండి వేసి చేయాలండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. అలా అనాలండి. కొంచెం పిండి యాడ్ చేస్తూ మధ్యలో మధ్యలో అడుగున అలా రౌండ్గా తిప్పుకుంటూ చేయాలి. ట్రై చేయండి. చూడండి, మధ్యలో మధ్యలో అలా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలండి. లేదా తిరగదు, చపాతీ పీటకే అతుకుతుంది, తీసేటప్పుడు రాదు. చూడండి, నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను. నాకు అలవాటు అండి. నాకు కూడా స్టార్టింగ్లో చేయడం రాలేదు. నేను ఇలాగే ట్రై చేశాను, ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు